హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కార్తీక దీపం అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క కార్తీక దీపం సీరియల్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ ముందుకి తెచ్చేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎనర్జీ బూస్టింగ్ అనేది అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నానండి. ప్లీజ్ అండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు అన్నీ చూసుకుంటూ కూడా నేనైతే వీడియోస్ తీయడం అయితే జరుగుతుంది. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఇంకా అసలు అద్దు మీరి ప్రవర్తించిందని చెప్పొచ్చు జోష్న అయితే దీపా విషయంలో. అసలు అనరాని మాటలు అంటుంది. ఆ మాటలకైతే దీప అసలు తట్టుకోలేక కుప్పకూలిపోతుంది. అసలు కార్తిక్ కూడా ఏమనలేకపోతాడు. అసలు అంతలా అవమానిస్తుంది, అంతలా మాటలు అంటుంది. అసలు ఆ మాటలు తట్టుకోలేక ఇంకా తన కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని అసలు ఎంతమంది ఆపినా ఆపకపోయేసరికి ఇంకా సుమిత్రనైతే వెళ్ళి చెంప పగలకొడుతుంది. అసలు ఎలా పుట్టావే, చెడపుట్టావు నాకని చెప్పేసి. అంతలా అసలు దీపని ఏమన్నది జోష్న, అంతలా అందరికీ కోపం వచ్చే విధంగా అసలు ఏమందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా ఏంటి అనంటే ఇంకా పారుని మాత్రమైతే ఇంకా దశరథ పని మనిషిగానైతే మారుస్తాడు కదా. ఎందుకు అంటే శౌర్యకి అన్ని చెడు బుద్ధులు నేర్పుతుంది కాబట్టి ఇంకా ఆ కఠినమైన శిక్షను విధించడం అయితే జరుగుతుందన్నమాట పారుకైతే. ఇంకా దీపకైతే ఒక్కరోజు సీఎం లాగానైతే దీపనైతే ఉంచడం జరుగుతుంది, ఒక్కరోజు పని మనిషిలాగా పారునైతే ఉంచుతాడనమాట. ఇంకా ఎవరు వచ్చిన కాఫీలు టీలు అన్నీ ఇంకా పని మనిషిలాగా పారుయే చేయాలి. ఇంకా అప్పుడే శ్రీధర్ మాత్రం ఇంకా ఆఫీస్ పని మీద ఇంకా మాట్లాడడానికి అయితే వస్తాడనమాట. కొత్త ప్రాజెక్ట్ అనేది దాని ప్లాన్ గురించి చెప్పడానికనైతే. ఇంకా అప్పుడే శ్రీధర్ వచ్చేసరికి ఇంకా శివనారాయణనైతే కార్తిక్ని పిలిచి కాఫీ పంపించురా అని చెప్పేసి అంటాడు. అప్పుడు పారు ఉంటుంది, ఎవరిని అంటున్నారా కాఫీ పంపించు అని? నువ్వే కదా తీసుకెళ్ళేటోనివి, నువ్వే కదా పని మనిషి అంటే. నేను కాదు, మర్చిపోయావా నువ్వు అంటే. నేనారా నేనెందుకు తీసుకుపోతారా, నేను ఇంటి ఓనర్నా అని చెప్పేసి ఇంకా తను అనేసరికి ఇంకా ఆహా నువ్వేదో ఈ కాఫీ తీసుకెళ్తే నీకు 2 మార్కులు వేద్దాం అనుకున్నా అని చెప్పి అయితే అంటదనమాట. అనేసరికి ఎందుకు, నేనే తీసుకొస్తా అని చెప్పి ఇంకా తనైతే నిండా కప్పుకొని ఒక పని మనిషి లాగా ఇంకా శ్రీధర్కి తెలియకుండా ఇంకా సాటికి వెళ్ళి అయితే ఇస్తుందన్నమాట కాఫీ శ్రీధర్కి అయితే. ఇచ్చేసరికి అప్పుడు ఆ శ్రీధర్ తన వంక చూసేసరికి ఏంటి అత్తయ్య నువ్వు కాఫీ తీసుకురావడం ఏంటి, అసలు నువ్వెందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి అనేసరికి అప్పుడు ఇంకా ఎవరు కార్తిక్ అంటాడు, ఆహా చెయ్యాల్సి వచ్చిందిలే, తను ఏ ఇంటికి పని మనిషి, ఈరోజు ఒక్కరోజు పని మనిషిలాగా తను చేసిన తప్పుకు తనకు శిక్ష విధించాడు పెద్దయ్య గారు అని చెప్పేసి అంటారనమాట. అంటే అయ్యో అవునా, ఎందుకలా ఏం చేసావు అంటే ఇంత నీ కొడుకు వల్లేనేరా, నీ కొడుకు వల్లనే, నీ కొడుకు పెద్ద జాదురా, వాడి వల్లనే ఈ సిచ్యువేషన్ వచ్చింది నాకు అని అయితే చెప్తాడు. శివనారాయణ అంటాడనమాట, ఎవ్వరు చేసిన కర్మకు వారే బాధ్యుతులు, వారు చేసిన తప్పుకు వారు ఖచ్చితంగా శిక్షను అనుభవించాలి, అందుకే తన చేసిన తప్పుకు తనైతే శిక్ష అనుభవిస్తుంది, ఇంకా అది చాలా చిన్న శిక్ష అని చెప్పి అయితే ఇంకా అంటాడనమాట శివనారాయణ. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, నోరు మంచిదైతే ఊరంతా మంచిదైతుంది, అది పాత సామెత అయినా ఇప్పటికైనా వర్తిస్తుంది అది మీ అత్తయ్య విషయంలో. ఆ నాలికి ఒక్కటి కంట్రోల్ చేస్తే మనకు అన్ని కంట్రోల్ అవుతాయి అని శివనారాయణ అంటాడు. అప్పుడు కార్తిక్ అంటాడనమాట పారుని, మనకు ఉండేదే అదొక్కటే తక్కువ కాదు కదా, అదే ఎక్కువ అని చెప్పి తను అంటాడనమాట. అప్పుడు పారు అంటదనమాట, ఓరే 10కి 10 మార్కులు పడ్డాయి కదరా, ముందు ఆ విషయం చెప్పు. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ శ్రీధర్ వచ్చింది ఆ పని మీద కాదు కానీ వేరే పని మీద అని చెప్పి అంటాడనమాట. అప్పుడు శివనారాయణ అంటాడు, అరే కార్తిక్ నువ్వు కూడా ఇక్కడనే ఉండురా, దీపా నువ్వు కూడా రామ్మ, అందరూ ప్రజెంటేషన్ అందరూ ఇక్కడే ఉండి వినాలి, జోష్న నువ్వు కూడా విను అని అయితే చెప్తాడు. అప్పుడు శ్రీధర్ 1 మినిట్ మామయ్య గారు అని చెప్పేసి అంటాడు. అప్పుడు జోష్ననైతే మనసులో అనుకుంటుంది, ఏదో తప్పక పిలిచినట్టుగా ఉంది అని చెప్పేసి. ఇంకా శ్రీధర్ అయితే ఇంకెవరకు కాశీకి అయితే కాల్ చేశాడనమాట, అక్కడ ల్యాప్టాప్ ఉంది తీసుకురా లోపలికి అని చెప్పేసి. ఇంకా తనైతే తీసుకొని వస్తాడు. ఇంకా తనని చూసి అయితే షాక్ అయిపోతుంది. అసలు పారుకు తెలియదు కదా కాశీ ఇంకా తన దగ్గర పియోగా పనిచేస్తున్నాడని చెప్పేసి. ఇంకా తనైతే మనసులో అనుకుంటుంది అనమాట, జోష్న ఈ ప్రజెంటేషన్ సరిగ్గా జరగకుండా చేయాలి అని చెప్పేసి. ఇంకా పారుని పిలుస్తుంది సైగ చేసి, అసలు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది, అసలు నా మొహంలో నీకు అర్థమవుతుందా నేనేం చేస్తున్నాను అంటే, అర్థమవుతుంది కానీ ఏం చేయాలో అర్థమవుతలేదని తను అంటదనమాట. నీ మొహం ఊరుకో అని చెప్పి అంటుంది. అప్పుడే కాశీ అయితే తీసుకొని వస్తాడనమాట. ఇంకా కాశీని చూసి ఇంకా ఎవరు పారు అంటది, ఏ కాశీ నువ్వు వస్తున్నావేంట్రా, నేను ఫోన్ కూడా చేయలేదు కదా, నాతో ఏమైనా పనుంటే ఫోన్ చేయొచ్చు కదరా. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, హలో అత్తయ్య గారు, తను వచ్చి నీకోసం కాదు నా కోసం,
అప్పుడు పారు అంటదనమాట, ఏంటి అల్లుడిని ఉద్యోగం మానిపించి మీ వెనకాల తిప్పుకుంటున్నారేంటి? అప్పుడు కాశీ అంటాడనమాట, సార్ ఈ ల్యాప్టాప్ అక్కడ పెట్టమంటారా? అప్పుడు కాశీ ఇంకా ఎవరు పారు అయితే షాక్ అయిపోతుంది అనమాట. హొర్రే, మామయ్యని పట్టుకొని సార్ అనటమేంట్రా? అప్పుడు శ్రీధర్ అంటాడు, అత్తయ్య గారు తను నాకు అల్లుడు కాదు, నేను మామయ్యను కాదు, ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే. ఇప్పుడు పారు ఉంటుంది, అంటే 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 నీ కూతురుని అల్లుడిని విడగొట్టావా? పాపం పంచుకున్నావా? అల్లుడు పంచుకున్నావా? విడదీసి ఇంట్లో నుంచి గెంటేసావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట. అవ్వా, ఇది ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, మాట్లాడే ముందు కొంచెం కూడా ఆలోచించరా అత్తయ్య మీరు? అప్పుడు ఎవరు కార్తీక్ అంటాడనమాట, ఆలోచిస్తే పారు ఎందుకు అవుతుంది అనేసరికి ఇంక అందరు నవ్వుతారు. నవ్వి ఇంకప్పుడు పారు అంటదనమాట, అసలు నా మనవడు నీకు అల్లుడు ఎందుకు కాదు చెప్పు? ఇంకా అప్పుడు శ్రీధర్ పెద్ద బాంబేస్తాడనమాట, కాశీ ఇప్పుడు నా పిఏ అని చెప్పేసరికి ఇంకా షాక్ అయిపోతారు జోష్న ఇంకా పారు అయితే పెద్ద గుడ్లు తీసుకొని షాకింగ్ అయిపోతారు. ఏంటి కాశీ నీకు పిఏనా అని చెప్పి షాక్ అయిపోతారు. అప్పుడు జోష్న అంటుందన్నమాట, ఎప్పుడు అపాయింట్మెంట్ చేశారు? ఈరోజే అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. అప్పుడు జోష్న సీరియస్ అయ్యి, ఎవరిని అడిగి అపాయింట్మెంట్ చేశారు అసలు మీరు? ఈ పని ఎవరిని అడిగి చేశారు మీరు? అప్పుడు కార్తీక్ అంటాడు, ఎవరిని అడగాలి అని చెప్పి. అప్పుడు జోష్న అంటది, ఇదేమి నీ సొంత కంపెనీ కాదు బావా, మీకు నచ్చిన వాళ్ళందరినీ మీకు నచ్చిన పోస్ట్లో పెట్టుకోవడానికి. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, మాకు తెలిసినంత వరకు ఈ కంపెనీలో మాత్రము తనకు నచ్చిన పిఏ మాత్రం పెట్టుకోవచ్చు. అప్పుడు జోష్న అంటది, నచ్చిన మనిషిని పెట్టుకోవచ్చు కానీ ముందే చెప్పాలి కదా. అప్పుడు శివనారాయణ పెద్ద పంపిస్తాడు, నాకు నిన్న శ్రీధర్ ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాడు. అప్పుడు పారు ఎగురుతూ ఉంటుందన్నమాట, అంటే అన్ని విషయాలు మీరు ఫోన్లో మాట్లాడేసుకుంటున్నారనమాట. విన్నావా జోష్న? చైర్మన్ గారే పర్మిషన్ ఇచ్చారట. అప్పుడు దశరథ అంటాడనమాట, నానేదో తప్పు చేసినట్టుగా అంటావేంటి పిన్ని? అన్ని విషయాలు చెప్పుకుంటూ కూర్చుంటాడు అందరికీ. కాశీయం పరాయివాడు కాదు కదా. అప్పుడు జోష్న అంటదనమాట, ఒక కాశీయేనా మిగతా వాళ్ళందరినీ వేరు పోస్టులలో పెట్టేశారా? అప్పుడు పారు అంటదనమాట, ముందుగానే చెప్పండి రా బాబు, చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, మీరు భరించలేనంత ఘోరాలు మేమేం చెయ్యలేదు అత్తయ్య గారు, గుర్తుపెట్టుకోండి. అది పిఏ పోస్టు ఖాళీగా ఉంది, అల్లుడు గారు ఖాళీగానే ఉండరు. మన దగ్గర పెట్టుకుంటే ఇంకా తనకి కంపెనీ గురించి కూడా ఇంకా బిజినెస్ గురించి కూడా కొంచెం అవగాహన తను కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి పెట్టాను, మామయ్య చెప్తే పెట్టాను అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు జోష్న అంటది, పెద్ద ప్లానే వేసిరు గ్రాని. ఇంకా అప్పుడు జోష్న అంటది, తాత పేరు చెప్తున్నారు కానీ దీని అంతటికి కారణము వేరే వాళ్ళు ఉంటారులే ఈ ప్లాన్ అంతా వెయ్యడానికి అని చెప్పేసి అంటే. అప్పుడు పారు అంటది, ఏంటే ఇంకా గుసుగుడు నసుకుడు, ఇంకా వేరే వాది ఇంకేందో చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా చెప్పడం. ఇదంతా చెయ్యడానికి వీడే ఈ మాయలోడు ఉన్నాడు కదా, ఈ మహాభారతాన్నంతా నడిపించేవాడు. అప్పుడుగో దీప సీరియస్ అయిపోతుంది అనమాట, ఏంటి అన్నిటికీ మా భావం తప్పు పడతారేంటి? నేను చెప్పాను అని చెప్పి పెద్దయ్య గారు చెప్తున్నారు కదా, అయినా పైగా ఇంకా నిర్ణయం తీసుకోవడానికి సీఈఓకి ఉందంట అంటే. అప్పుడు జోష్న అంటది, అవునవును అధికారాలన్నీ మీ కాళ్ళ కింద పెట్టుకున్నారు కదా, ఏమైనా చేస్తారు అనేసరికి ఇంకా సుమిత్ర మాత్రం జోష్న పైకి సీరియస్ అవుతుంది. జోష్న, దీపేం మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకేమైనా? అప్పుడు దశరథ అంటాడు, సుమిత్ర నువ్వు ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అది అంతా తన ఇష్టం, సీఈఓ ఇష్టం, తన నిర్ణయం తన ఇష్టం, తను తీసుకున్న నిర్ణయం ఇది, ఎవ్వరు ఆపడానికి ఎవ్వరు అడగడానికి కూడా అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఇండైరెక్ట్గా జోష్నకు పెద్ద పని చేస్తాడనమాట. అప్పుడు ఇంకా శివనారాయణ అంటాడనమాట, శ్రీధర్ వచ్చిన పని కానీ అనేసరికి ఇంకా అప్పుడే కాశీ అయితే ల్యాప్టాప్ తీసి అయితే ఇస్తాడనమాట. ఇంకా తనైతే ఇంకా శ్రీధర్ అయితే అంతా చూపిస్తాడు, ఇక్కడిక్కడ ఏరియాలలో పెడదాము మనది, ఇంకా మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు శివనారాయణ అంటాడు, అందరూ చూడండి ఇది మన ఫ్యామిలీ బిజినెస్, అందరి ఒపీనియన్స్కి ఇక్కడ వాల్యూ ఉంటుంది. ఫుడ్ ట్రాక్ బిజినెస్ అనేది పెడతారనమాట, ఎక్కడెక్కడ ఏరియాలో పెడదాము అని చెప్పి స్టార్ట్ చేసాము అని చెప్పి దాని ప్లాన్ గురించి అయితే చెప్తారు. చెప్పిన తర్వాత శ్రీధర్ అంటాడనమాట, ఫస్ట్ మనం ఒక 10 ట్రక్కుల్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, జరుగుతున్న బిజినెస్ని చూసి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోదాం. ఇంకందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారనమాట, బాగుంది ప్లాన్ అని చెప్పేసి. అప్పుడు పారు కూడా క్లాప్స్ కొడదామని వేసరికి జోష్న ఇంకా కళ్ళు పెద్దగా చేసే వరకు సైలెంట్గా ఊరుకుంటుంది అనమాట. అప్పుడు శివనారాయణ అంటది, ప్లాను బాగుంది అల్లుడు గారు అంటే. ఇంకా అప్పుడు దశరథ కూడా అంటాడనమాట, అవును ప్లాన్ సక్సెస్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా జోష్న ఎలాగైనా దీన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటుంది కానీ అస్సలు వర్కౌట్ కాదు. అప్పుడు కార్తీక్ అంటాడు, ఎందుకు పెద్ద మేడం గారు?
అప్పుడు జోష్న అంటదనమాట, మీరు చెప్పిన ఏరియాలలో ఆల్రెడీ చాలా ఫుడ్ డ్రగ్స్ ఉన్నాయి, మనకన్నా అక్కడ తక్కువ రేటుకే టిఫిన్స్ దొరుకుతున్నాయి, అన్నీ దాటుకుంటూ వచ్చి మన దగ్గర ఎవరు కొంటారు. అప్పుడు పారు అంటదనమాట, అవునవునవును నాకు కూడా ఇదే నా మనసులో అనిపించింది. అప్పుడు కాశీ అంటాడనమాట, వర్కౌట్ అవుతుంది నానమ్మ అనేసరికి అప్పుడు పారు అంటుంది, బాబు పిఏ సలహాలు ఇచ్చింది చాలమ్మా. అప్పుడు జోష్న అంటదనమాట, 100 కోట్ల బిజినెస్ గురించి కూడా ఒక పిఏ సలహా ఇస్తున్నాడు, అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అప్పుడు దీపాలేస్తుంది, ఎందుకు ఇవ్వద్దు అమ్మగారు, అయినా కాశీ సలహా ఇవ్వట్లేదు, వర్కౌట్ అవుతుందని ధైర్యం చెప్తున్నాడు. అప్పుడు జోష్న అంటదనమాట, అతందేం పోయింది, ఫుడ్ వేస్ట్ అయితే లాస్ అయ్యేది మేము, మా కంపెనీ. అప్పుడు దీప చెప్తుందనమాట, ఫుడ్ అస్సలు వేస్ట్ కదంటే నువ్వెట్లా చెప్పగలుగుతున్నావు అని జోష్న అడుగుతుంది. అప్పుడు దీప చెప్తుందనమాట, నేను మీ అంత చదువుకోలేదు అమ్మగారు, అయినా కొంత బిజినెస్ మీద అవగాహన ఉంది, నాకు కొంచెం లౌక్యం ఉంది, వ్యాపారానికి కావలసింది అదే అని మా నాన్నగారు అనేవారు. అప్పుడు రాత్రికి రాత్రి మన ఫుడ్ ట్రక్కుల దగ్గర జనాలు ఎగపడి తినరు, ముందు అలవాటు పడాలి. ఫస్ట్ మనం ముందు మన కంపెనీ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని ముందు జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ రెస్టారెంట్ జనం కోసం ఫుడ్ కోసం ట్రక్కులు పెట్టి జనాల కోసం ఆరోగ్యకరమైన రుచికరమైన తక్కువ రేటుకు ఫుడ్ని టిఫిన్స్ అందిస్తున్నామని చెప్పాలి. సోషల్ మీడియాలో మన వీడియోలు పెట్టాలి. ఒక కొంత టైం తర్వాత మన టిఫిన్స్, మన దగ్గరున్న టిఫిన్స్ అమ్ముడు పోవని చెప్పి మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఫుడ్ లేని వారికి, అనాథలకి, ఇంకా రోడ్డు మీద ఉండే వాళ్ళకి, ఫుడ్ కోసం బాధపడే వాళ్ళకి, ఫుడ్ కోసం ఏడ్చే వాళ్ళకి, వాళ్ళందరికీ మనం ఫ్రీగా టిఫిన్స్ పంచాలి. పంచుతూ వీడియోస్ తీసి అది మనము పబ్లిక్లోకి పెట్టాలి. అప్పుడు అందరూ చూస్తారు, అప్పుడు మనకు పబ్లిసిటీ వస్తుంది మన కంపెనీకి, అప్పుడు పుణ్యము వస్తుంది, పేరు వస్తుంది. ఆ తర్వాత ఆర్డర్స్ వస్తాయి, కస్టమర్స్ వస్తారు అని చెప్పేసరికి ఇంక అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొడతారనమాట. కానీ ఇంకా జోష్నకి పారుకైతే మండుతూ ఉంటుంది. ఇప్పుడు దీప అంటదనమాట, అప్పుడు కూడా మనం ఫ్రీ సర్వీస్ అస్సలు ఆపకూడదు, కొంత టిఫిన్స్ మనం పేదవాళ్ళకి, కొంత మనం అమ్మడానికి ఉండాలి. అయితే వాళ్ళు అనుకుంటారు కదా, మనకి డెవలప్మెంట్ రాగానే ఏదో డెవలప్మెంట్ కోసము అందరికి ప్రచారం చేయడం కోసం ఫ్రీగా పెట్టారు, ఇప్పుడు ఎవరు పెడతలేరు అని చెప్పి అనుకుంటారు కదా, అలా అనుకోవద్దు. కాబట్టి మనం మళ్ళీ కొంత ఫుడ్ అనేది మనం ఫ్రీ సర్వీస్ చెయ్యాలి. అందరు అలా నెగిటివ్గా అనుకునే వాళ్ళంతా ఏమనుకుంటారంటే ప్రచారం కోసం కాదు, పేదల కడుపు నింపడానికి చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. ఈ జోష్న రెస్టారెంట్ నిలబడుతుంది అని చెప్పి నమ్ముతారు అందరూ. నమ్మకం అనేది మనం సంపాదించే డబ్బు కన్నా విలువైంది, అదే ఈ వ్యాపారానికి అసలైన పునాది. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, వ్యాపార సూత్రాన్ని ఎంత బాగా చెప్పావమ్మా అంటే మురిసిపోతూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, ఏమనుకుంటున్నావు తాత, కార్తీక్ భార్య అంటే ఆరెంజ్ ఉంటుంది మరి అని చెప్పి కాలర్ ఎగిరేస్తాడు. అప్పుడు ఇంకా పారు అయితే జోష్న దగ్గరికి వెళ్ళి అంటుందనమాట, ఈసారి నీ పడవ మునిగిపోయింది అని చెప్పేసరికి ఇంకా కోపంగా చూస్తుంది. అప్పుడు సుమిత్ర అంటదనమాట, మెచ్చుకుంటుంది, దీపా నీకు వ్యాపారం మీద మంచి అవగాహన ఉంది. అప్పుడు కాశీ అంటాడనమాట, చాలా బాగా చెప్పావక్క, తెలివికి చదువుకి సంబంధం లేకుండా సూపర్ చెప్పావక్క, అసలు సంబంధమే లేదని కూడా అర్థమవుతుంది, మరోసారి నిరూపించావక్క. ఇప్పుడు పారు అనుకుంటుందనమాట, వీడు కూడా కౌంటర్లు వేస్తుండు ఛీ. అప్పుడు దశరథ అంటాడనమాట, మాకున్న డౌట్స్ మొత్తం క్లియర్ చేసావు దీప, థ్యాంక్ యూ. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, ఆకలి గురించి, అనాథల గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తావు దీప, పెంపకం వల్లనే ఇట్లాంటి లక్షణాలు రావు, రక్తంలో ఉంటుంది, నిన్ను కన్నవాళ్ళు ఎవరో కానీ వాళ్ళు కూడా ఇలాగే ఉన్నట్టున్నారమ్మా, నీలాగే చాలా గొప్పవారుంటారమ్మా వాళ్ళైతే. అప్పుడు ఇంకా జోష్న మనసులో అనుకుంటుంది అనమాట, ఇంకెవరు నీ కొడుకు కోడలే కన్నవాళ్ళు. ఇంకా అయిపోయిన తర్వాత ఓకే శ్రీధర్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకా పంపించేస్తారు. ఇంకా అప్పుడైతే జోష్న అనుకుంటుంది అనమాట, మొత్తం నా చేతిలో నుంచి కింగ్డమ్ మొత్తం పోయేటట్టుంది, నేనే దీనికి దూరం అయిపోతున్నట్టుంది చెప్పి చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడో అక్కడ పోయిన తర్వాత పారు జోష్ననైతే ఇంకా ఇక అదే ప్లాన్ వేసుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ చాలా ఇక ఇలా అనుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు జోష్న అంటది, మన ఇంట్లో మన ఆఫీస్లో దీపకి బలం పెరుగుతుంది గ్రాని. ఇప్పుడు పారు అంటదనమాట, దానికేమో బలం పెరుగుతుంది, నీ గ్రాఫ్ ఏమో పడిపోతుంది. అప్పుడు జోష్న అంటదనమాట, ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ ఎలాగైనా ఆపాలి గ్రాని మనం. పారు అంటదనమాట, ఆపడానికి వారం తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేయట్లేదే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు జోష్న అంటది, ఇవన్నీ చూస్తూ మనం ఏం చేయలేమా గ్రాని. ఇప్పుడు పారు అంటదనమాట, పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంది, మన టైం మంచిగా ఉన్నప్పుడు మనం ఎదగడము తెలుస్తుంది మనకు, మన టైం బాగాలేనప్పుడు మనం పడిపోవడం కూడా మనకు తెలీదు. ఇప్పుడు మన ఇంట్లో చప్పట్లు కొట్టుకునే స్థానంలో దీప్ ఉంది, చివాట్లు తినే స్థానంలో నువ్వున్నావు.
నువ్వు ఆకాశంలో ఉన్నా అని చెప్పి ఊహించుకుంటున్నావేమో, నువ్వు ఎప్పుడో నేల మీదకి వచ్చేసావు, జారి కింద పడ్డావు. ఇంకా మిగిలింది ఇప్పుడు పాతాళమే. ఇప్పుడు కూడా నువ్వు మేల్కోకపోతే నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. జోష్న చాలా కోపంతో భయంతో అంటుందన్నమాట. మేలుకున్నాను గ్రాని, కానీ లేట్ అయింది. నేను చేసిన చిన్న చిన్న తప్పులే ఈరోజు నాకు ఈ పరిస్థితి కారణమయ్యాయి. CEO పోస్ట్కి దీపనో బావనో కాకుండా డైరెక్ట్ అత్తయ్య కాళ్ళ మీదనే పడుంటే ఈరోజు అసలు మామయ్య వచ్చేవాడు కాదు, ఇదంతా జరిగేదే కాదు. అది మనం గెస్ చేయలే కదనే అని పారు అంటది. అత్త బావని ఆపేది. పారు అంటదనమాట, సర్లే జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేం. ఇలాగే ఊరుకుంటే ఇంకా బిజినెస్లో స్వప్న ఒకరు, ఇంకా ఫ్యామిలీలో ఇంకా వాళ్ళ అమ్మ ఒకరు, ఇంకా జూరి ఇంకా వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంటారు. ఇంకా దీపాకి బలం పెరుగుతుంది. మనం ప్రశ్నించడానికే కాదు, మాట్లాడడానికి కూడా అస్సలు సరిపోం. అప్పుడు పారు అనుకుంటుందన్నమాట, అరే దీప వీక్ పాయింట్ ఏదైనా దొరికింటే బాగుండే. అప్పుడు పారు అయితే జోష్నకు పెద్ద బాంబేస్తుంది అనమాట. అవును కానీ దీప కన్న వాళ్ళు ఎవరో నీకు తెలుసా అనేసరికి ఇంకా దగడగడగడగడగా అయిపోతుంది. చెప్పాలో అర్థం కాదు అసలు. ఇంకప్పుడు పారు అంటదనమాట, ఏంటే తెలుసా అంటే తెల్ల ముఖం వేసుకొని చూస్తావేంటే. అప్పుడు జోష్న అంటది, కవర్ చేస్తుంది అనమాట, నాకెలా తెలుస్తుంది అంటే అప్పుడు పారు అంటది, అసలు దీన్ని కన్నవాళ్ళు ఎవరో కానీ చాలా గొప్పవాళ్ళమ్మా అని అనగానే దీప ముఖంలో ఒక సంతోషము, ఎక్కడో ఉన్నారు అని లేదే, నా కళ్ళ ముందే ఉన్నారు అన్నట్టుగా ఉంది. మెరుపు చూసానే. అప్పుడు జోష్న మనసులో అనుకుంటుంది అనమాట, నీకు నా అనుభవానికి నువ్వు చూపుల్లో చదవగలుగుతున్నావు గ్రాని. అప్పుడు పారు అంటది, మరి నీకేమనిపిస్తుంది. అప్పుడు జోష్న అంటది అనమాట, ఈ ఇంట్లో నీ నీడ కూడా పడొద్దు అని తిట్టిన తాత దీపను పొగుడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది, మండుతూ ఉంది, నాకు రగులుతూ ఉంది. దీప కళ్ళల్లో మెరుపును చూసావు కదా, నా కళ్ళల్లో మంటలు చూడలేదా. ఇప్పుడు పారు అంటది అనమాట, చూసి కానీ ఏం చేస్తానే, సానుభూతిగా ఉండడం తప్ప. జోష్న అంటది, అప్పుడు దీప గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచిస్తే మంచి ఉంటుంది. ఏం చేయాలో అప్పుడు నీకు తెలుస్తుంది అంటే, సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావి అంటే, నువ్వు ఫస్ట్ నేనేం చేయాలో నన్ను ఆలోచించుకొని గ్రాని, తర్వాత నీకు చెప్తాను. ఈసారి మనం కొడితే అందరికీ చాలా కాలం వరకు గుర్తుండిపోవాలి, ముఖ్యంగా దీపకి. ఇంకా కార్తీక్ మాత్రం అందరికీ ఇంకా గులాబ్ జాములు తీసుకొని అయితే వస్తాడనమాట. సక్సెస్ అయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, యజమానిల్స్ అని అనుకుంటూ ఇంకా అక్కడనైతే ఇంకా ఆ గులాబ్ జామున్స్ పెట్టేస్తాడనమాట. దయచేసి అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు ఇంకా సుమిత్ర, జోష్న అందరు వస్తారనమాట. అప్పుడు ఇంకా పారు అంటది, ఏంట్రా జయగీతం జయప్రదం, ఏంట్రా ఈ సోది. దీన్ని సోది అనరు పారు, సెలబ్రేషన్ అంటారు. నా భాషలో చెప్పాలి అంటే తట్టుకోలేని ఆనందం 10 మందితో పంచుకోవడం అని అంటారు. అబ్బో అని చెప్పి పారు అంటది. అప్పుడు కార్తీక్ ఇంకా మంచి మంచి డైలాగులు వేసాడనమాట. పరిమళించే ఈ మనసుతో నా చేత్తో మీకు ఇంకా తీపి పెట్టాలని నాకుంది. నేను రెడీ చేసిన గులాబ్ జాములు కూడా ఇక్కడున్నాయి. అప్పుడు దశరథ అంటాడనమాట, ఏదైనా శుభవార్తనా. అప్పుడు పారు అంటదనమాట, తట్టుకోలేని ఆనందం అట దశరథ. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, ఏంట్రా అది అనేసరికి అప్పుడు పారు అంటది, నేను అదే తెలుసుకోవడానికి ఉవ్విళ్ళు ఊరిపోతున్నానండి. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, ఓ నువ్వు ఉవ్విళ్ళు ఊరిపోతావులే పారు, అందుకే ముందుగా నీకే చెప్పాలనుకుంటున్నాను, ఏంటో చెప్పరా అని పారు అనేసరికి అప్పుడు కార్తీక్ అంటాడనమాట, నీకు సుమతి శతకం తెలుసా. పారు అయితే ఇంకా తీస్తూ ఉంటుంది అనమాట, ఒక్క సుమతి శతకం ఏంటి, భారత శతకం, ఈ శతకం ఆ శతకం, అన్ని శతకాలు తెలుసు నాకు. ఇంకా చెప్పుకుంటూ దమ్ము తీస్తుంది అనమాట. ఇంకందరూ చెవులు మూసుకొని గిర్రున తిరుగుతారు. ఇప్పుడు కార్తీక్ అంటాడనమాట, నీకంత ఆయాసం అవసరమా పారు ఇప్పుడు ఈ ఏజ్లో. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, మీ పారు ఒకప్పుడు అంతు చూసిన మనిషిలే నాటకాలను. నీ ప్రశ్న ఈవిడలో ఎంతో ఆవేశాన్ని రగిలించింది. అయితే పారుకి సుమతి శతకం యొక్క కథ రాసిన పుత్రోత్సవం తండ్రికి కథ కూడా తెలిసి ఉండాలే పారుకి. గుర్తుండడమేంద్రా, గుక్క తిప్పుకోకు పాడుతాను చూడు. అప్పుడు జోష్న అంటదనమాట, తట్టుకోలేని ఆనందంలో ఉంది బావ, నువ్వు నోరు ముయ్యి. అవసరమే, వాడు తట్టుకోలేని ఆనందంలో ఉంటే నేను పట్టుకోలేని ఆనందంలో ఉన్నానే అని చెప్పి అంటుంది. నాకు ఏ పద్యాలు తెలియదు అని చెప్పి వాడి ముందు ఓడిపోమంటావా ఏంటి. ఇప్పుడు కార్తీక్ అంటాడనమాట, నువ్వు అస్సలు తగ్గొద్దు పారు, ఇప్పుడు మొదలు పెట్టును. ఇప్పుడు చూడరా నువ్వు, పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు ఆనాడు పొందురా సుమతి.
అందరు క్లాప్స్ కొడతారనమాట. మ్యారెలెస్ బియోరస్ బియారెస్ అని చెప్పి కార్తిక్ పొగుడుతూ ఉంటాడు. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ పారు, సూపర్ సూపర్. పారు అంటది అనమాట, ముందు అసలు విషయం నాకు తెలియాలి అంటే అప్పుడు కార్తిక్ అంటాడు, ఏంటి నీకు తట్టుకోలేని ఆనందానికి గులాబ్ జానికి నీ పుత్రోత్సాహానికి సంబంధం ఏంటి చెప్పాలి అంటే, ఉంది పారు ఉంది చెప్తాను, పుత్రోత్సాహం ఉన్నట్టే భార్యోత్సాహం కూడా ఉంది అని చెప్పి కార్తిక్ అంటాడు. అప్పుడు పారు అంటది అనమాట, ఏంట్రా భార్యోత్సాహం అని నేను ఎప్పుడు వినలేదే, అవును ఇది ఏ శతకంలో ఉందిరా, కార్తీక శతకంలో ఉందని కార్తిక్ అంటాడనమాట. నువ్వెప్పుడు రాసావురా, ఇంతకు ముందుకే అంటే ఇంకా పారు అంటదంటే నేను నమ్మ, అయితే ఇప్పుడు చూడు అని చెప్పి కార్తిక్ అంటాడు. ఫుల్ కామెడీ అబ్బా. అప్పుడు దశరథ అంటాడనమాట, మా పిన్నితో ఆడుకోవాలంటే వీడి తర్వాతనే ఎవరైనా అని చెప్పి అందరు నవ్వుకుంటా ఉంటారు. అప్పుడు కార్తిక్ చెప్తాడనమాట, భార్యోత్సాహము తాళి కట్టినప్పుడు కలగదు, జంటగా నడిచినా కలగదు, తనలో ప్రతిమని జనులు కనుగొని చప్పట్లు కొట్టినప్పుడు అప్పుడు భార్యోత్సాహము కలుగును. ఇటువంటి శ్రీమతి ఇలలో కలలో ఇంకెవరికి లేరని పొగడగా నాడు పొందుర భార్యోత్సవము. ఇంక అందరు చప్పట్లు కొట్టి ఫుల్ నవ్వుకుంటారనమాట. అప్పుడు దశరథ అంటాడు, మస్తు వాడినవురా. అప్పుడు శివనారాయణ అంటాడనమాట, శివనారాయణ మనవాడు కదా ఆ మాత్రం ఉంటుందిలే. అప్పుడు పారు అంటదనమాట, వీడు సకల కళాభల్లవుడండి, అంచనాలకు మించే ఉంటాయి వీడి చేతలన్నీ. అప్పుడు జోష్న అంటదనమాట, ఈసారి నువ్వు మొదలు పెట్టావా భజన. అప్పుడు పారు అంటదనమాట, నువ్వు ఆగవే, నువ్వు చెప్పరా, ఇప్పుడు నీ భార్యకి ఎవరి సన్మానం చేశారని ఇదంతా. అప్పుడు జోష్న అంటదనమాట, ఫుడ్ బేకరీలో ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఏదో చెప్పింది కదా, సలహా ఇచ్చింది కదా, దానికే ఈ అడావిడంతా. ఓహో అని చెప్పేసి ఇంకా పారు అనుకుంటుంది. అప్పుడు కార్తిక్ అంటాడనమాట, బ్రిలియంట్ ఐడియా మైండ్ అని అందరూ పొగుడుతూ ఉంటే ఏదో సలహాని అంత చీప్గా తీసి పడేస్తారేంటి పెద్ద మేడం గారు. అప్పుడు పారు అంటదనమాట, చిన్నప్పటి నుంచి వంటలు చేసుకుంటా బ్రతికే నీ ఆవిడకు ఇట్లాంటి ఐడియా వచ్చడం పెద్ద గొప్పేం కాదురా, నువ్వు అనుకుందే నిజం అనుకుందాం, నువ్వు జీవితాన్నే తిరిగేసిన దానివి కదా, చదివేసిన దానివి కదా, ఈ ఆలోచన నీకొచ్చిందా అంటే రాలేదు అని పారంటది. ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసి జోష్న రెస్టారెంట్లో సీఈఓగా చేసి మానవత్వం గురించి మంచితనం గురించి మాట్లాడమంటే అనగనగా తరుముకోకుండా ఊకదలంగా ఎన్నైనా ఇవ్వగల ఉపన్యాసాలు ప్రభాజీ సీఈఓ పెద్ద మేడం గారికైనా ఈ ఆలోచన వచ్చిందా. అప్పుడు పారు అంటదనమాట, రాలేదు అని. కానీ 5వ తరగతి మధ్యలో చదువు వదిలేసిన దీపకొచ్చింది ఆలోచన. అక్కడనే ఆగిపోకుండా ఈరోజు అది నిజమవుతుంది. మార్కెట్లోకి ఫుడ్ ట్రక్స్ వెళ్ళాయి. జస్ట్ ఇది బిగినింగే. రేపటి నుంచి జోష్న రెస్టారెంట్ గురించి జనం మాట్లాడుకోబోతున్నారు. మనకు కొద్ది రోజుల్లోనే ఏ రేంజ్ పాపులారిటీ వస్తుందంటే మన దగ్గర వాళ్ళు కూడా మన సక్సెస్ చూసి కుళ్ళుకుంటారని చెప్పి వాళ్ళిద్దరిని చూసుకుంటూ అంటాడు. అప్పుడు పారు అంటదనమాట, వీడి ఫోకస్ మొత్తం మన మీదే ఉంది. ఇంకా దీపని దగ్గరికి తీసుకొని దీనంతరికి కారమైన నా శ్రీమతికి దిష్టి తగులుతుందనుకో, కోర్స్ ఇట్లాంటి శ్రీమతిని పొందిన అదృష్టవంతుడు వీడేనా అని చెప్పి నాకు కూడా తగులుతుండొచ్చు. అప్పుడు జోష్న అందుకుంటుంది, అవును బావా, దీప అద్భుతమైన సలహా ఇచ్చింది, నో డౌట్ దీపకి దిష్టి తీయాల్సిందే. అవును, నువ్వనుకున్నట్టు ఇట్లాంటి అద్భుతమైన శ్రీమతిని నువ్వేనా పొందింది అనుకుంటారు. నిన్ను చూసి అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ అదే జనం మరో మాట కూడా చెప్పుకుంటారు కదా అని స్టార్ట్ చేస్తుంది. ఒకరిని గుర్తు చేసుకుంటారులే అన్న తర్వాత ఎవరిని అని కార్తిక్ అంటాడు. దీప మొదటి భర్తని. అందరినీ షాక్కి గురి చేస్తుంది జోష్న మాటలతో, అసలు పిచ్చెక్కిస్తుంది. అందరూ నోటిపైన వేలేసుకునేటట్టుగా అయిపోతుంది సిచ్యువేషన్. అయితే దీప నీతో ఉన్నట్టుగా ఉంటే మొదటి భర్తతో కూడా ఇలాగే ఉండుంటే అతను కూడా అదృష్టవంతుడు అయ్యేవాడు కా బావా. పాపం ఎందుకో ఏమో దీప మొదటి భర్తను దురదృష్టవంతుణ్ణి చేసి జైలుకు పాలు చేసింది. అవునులే, నచ్చినవాడు కంటికి కనిపించినప్పుడు నచ్చనివాన్ని దూరం పెట్టడమే మంచిది. ఇంకా శివనారాయణనైతే తట్టుకోలేక జోష్న అని చెప్పి కళ్ళు రెర్రగా చేసేస్తాడు. నోరు మూస్తావా లేదా. అప్పుడు దశరథ అంటాడు, ఈ మనిషి మారదు నానా, మరొక ఆడదాని వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నా అన్న సంస్కారం సభ్యత కూడా మర్చిపోయి మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది. అయినా అసలు దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే రైట్స్ అసలు నీకేమున్నాయి.
అప్పుడు సుమిత్ర అంటదనమాట, మాట్లాడవే, అడుగుతున్నాడుగా సమాధానం చెప్పవే. అప్పుడు జోష్న అస్సలు ఇంత భయపడకుండా, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, బావా దీపకి రెండో భర్త కాదా, సంసారం సక్కదిద్దుకోక చేతకాక మొగన్ని వదిలేసినట్టుగా ఉండాలి కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఈవిడ విడాకులు తీసుకుంది, భర్త నచ్చకనో తెలీదు, బావ నచ్చో తెలీదు. ఇంకా పారు అయితే ఆపుతూ ఉంటుందన్నమాట. సిచ్యువేషన్ చాలా పీక్గా వెళ్ళిపోయిందని. అయినా జోష్ననైతే అసలు పట్టించుకోదు, పారును నూకి పెడుతుంది. గాలికి పోయే ఎంగిలాకు విస్తరాకు లాంటి ఈమె జీవితానికి బావ అవసరమా? జోష్న ఆగవే అని చెప్తూనే ఉంటుంది పారు. చేతకాక సంసారం గురించి వదిలేసుకున్న ఈ మనిషికి రెండో పెళ్ళి అవసరమా? ఇంకా సుమిత్రకైతే అసలు కోపాన్ని ఆవేశాన్ని తట్టుకోలేక వచ్చి చెంప పగలగొడదామని అనుకునేసరికి ఇంకా కార్తీక్ అయితే ఆపుతాడనమాట. ఎందుకు ఆపావది, ఇలా మాట్లాడుతుంది చూసావా అంటే, మాట్లాడే నోరుతో మాట్లాడే వారికి చేతితో సమాధానం కాదు అత్త, మాటతో. అప్పుడు సుమిత్ర అంటే, నీ భార్య గురించి ఇలా తప్పుగా మాట్లాడడం తప్పే కదరా అంటే, అప్పుడు కార్తీక్ అంటాడనమాట, మాటల్లో తప్పు వెతకడం కన్నా ఆ మాటకి సమాధానం చెప్పడం కరెక్ట్, అర్థమయ్యే విధంగా. అది అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అది నాది. ఇంకా పారు అయితే మస్తు భయపడుతూ ఉంటుందన్నమాట. అమ్మో ఇప్పుడు వీడు దీన్ని ఏమంటాడో ఏమో అని చెప్పేసి. ఇంకా కార్తీక్ అయితే అసలు తనని ఏ విధంగా శిక్షిస్తాడు, ఏ విధంగా మాటలు అంటాడో కూడా తెలియదు. అసలు జోష్ననైతే ఇంకా శివనారాయణ, దశరథ, ఇంకా సుమిత్ర చాలా ఘోరంగా తిట్టి చాలా అవమానించినా కానీ అసలు జోష్నకైతే అసలు బుద్ధి అనేది రాదనమాట. అసలు దీపనైతే అనరాని మాటలు అంటది, చాలా బాధ పెడుతుంది. తన ఫస్ట్ లైఫ్ గురించి అయితే తీసి తననైతే ఇంకా చాలా అవమానిస్తుందన్నమాట. అసలు కార్తీక్ ఏం చెయ్యనున్నాడు, అసలు దీప ఏం చెయ్యనుంది జోష్న అన్న మాటలకి, అసలు కార్తీక్ ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు, జోష్న చెప్పిన మాటలకి ఎలా మూతి మూసేలా సమాధానం, చెంప పగిలేలా సమాధానం చెప్పనున్నాడో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోనైతే ఇంతవరకు అండి. ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్, నేను చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ 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 అండి, నా నోరంతా పోంగా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్లీజ్ అండి, నాకు ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి చూడండి. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే తీసుకొస్తాను మీ ముందుకైతే, ఓకేనా? ఇంకా ఈ వీడియోనైతే ఇంతవరకు మీకు ఏమనిపించింది, జోష్న మాటలు మీకు ఏమనిపించాయి, కార్తీక్ ఏం చేస్తే బాగుండు అని అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాము. అంటిల్ దెన్ టటా, బాయ్ బాయ్.